నమస్కారం ఈటీవీ న్యూస్కి స్వాగతం. ముఖ్యాంశాలు. కొత్త సంవత్సరం వేళ తెలంగాణ సర్కార్ మరో కానుక. ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణకు కేసీఆర్ నిర్ణయం. డిఎస్సి నోటిఫికేషన్ వెంటనే ఇవ్వాలని ఆదేశం. గ్రేటర్లో 1200 లోపు ఆస్తి పన్ను చెల్లింపుదారులకు ఊరట. 101 రూపాయలకు తగ్గించిన సర్కార్. క్రమబద్ధీకరణ గడువు జనవరి 31 వరకు పొడిగింపు. వారం రోజుల్లో తెలంగాణకు కరువు సాయం. కేంద్ర వ్యవసాయ మంత్రి హామీ ఇచ్చినట్టు వెల్లడించిన పోచారం భారీగా ఉంటుందని విశ్వాసం. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఆదాయం తగ్గకుండా ఇసుక రీచుల వేలం స్పష్టం చేసిన మంత్రివర్గ ఉపసంఘం. 1.5 కోట్ల క్యూబిక్ మీటర్ల ఇసుక గుర్తించినట్టు వెల్లడి. వాజ్పేయి బాటలోనే మౌలిక సదుపాయాల అభివృద్ధి. మెరట్ ఎక్స్ప్రెస్ వే శంకుస్థాపన తర్వాత ప్రధాని వ్యాఖ్య. పార్లమెంటులో కాంగ్రెస్ వైఖరిపై తీవ్ర విమర్శలు. ఐసీసీ టెస్టు ర్యాంకుల్లో అగ్రస్థానంతో 2015 ఏడాదిని ముగించిన అశ్విన్. బీసీసీఐ క్రికెట్ ఆఫ్ ద ఇయర్ పురస్కారానికి ఎంపికైన విరాట్ కోహ్లీ. ఆరంభమైన కొత్త ఏడాది వేడుకలు. 2016కు స్వాగతం పలికిన న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, జపాన్. గ్రూప్ 2 సహా మరో 3 నోటిఫికేషన్లతో ఉద్యోగార్థులకు కొత్త సంవత్సర కానుకను ప్రకటించిన తెలంగాణ సర్కార్ ఉపాధ్యాయ ఉద్యోగార్థులకు కూడా తీపి కబురు అందించింది. ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ఉపాధ్యాయ ఉద్యోగాలు, పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీ, ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణపై సచివాలయంలో సమీక్షించిన కేసీఆర్ ఈ మేరకు ఆదేశాలిచ్చారు. ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగుల సర్వీసు క్రమబద్ధీకరణ చేపట్టాలని కూడా ముఖ్యమంత్రి నిర్ణయించారు. క్రమబద్ధీకరణ కోసం శాఖల వారీ ఒప్పంద ఉద్యోగుల వివరాలను ఈ నెల 2న జరిగే మంత్రివర్గ సమావేశంలోపు ఇవ్వాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు. అందరినీ క్రమబద్ధీకరించిన తర్వాత భవిష్యత్తులో ఒప్పంద వ్యవస్థ లేకుండా చేస్తామన్నారు. పొరుగు సేవలు, హ్యాండ్ హోల్డింగ్ ఉద్యోగుల వేతనాలు పెంచాలని నిర్ణయించిన ముఖ్యమంత్రి ఇందుకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. గ్రేటర్ హైదరాబాద్ వాసులకు తెలంగాణ సర్కార్ మరో వరం ప్రకటించింది. ఇప్పటికే నల్లా బిల్లు, గృహ వినియోగ విద్యుత్ బకాయిలను మాఫీ చేస్తూ సూత్రప్రాయ నిర్ణయం తీసుకున్న తెరాస ప్రభుత్వం తాజాగా ఆస్తి పన్ను విషయంలో బడుగులు, మధ్యతరగతి వర్గాల వారికి ఊరట కల్పించే నిర్ణయం తీసుకుంది. ఏడాదికి 1200 రూపాయలు ఆస్తి పన్ను చెల్లించేవారు ఇకపై 101 రూపాయలు మాత్రం చెల్లిస్తే సరిపోతుందని వెల్లడించింది. ఈ మేరకు పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో నగరంలోని సుమారు 5 లక్షల మందికి లబ్ధి కలుగుతుందని పురపాలక శాఖ అధికారులు వెల్లడించారు. ఇదే సమయంలో పనులు అనుమతులు వ్యయ పరిమితిని పెంచింది. ఇప్పటి వరకు 50 లక్షల రూపాయల విలువైన పనులకు జేహెచ్ఎంసీ కమిషనర్ అనుమతిస్తుండగా ఆ మొత్తాన్ని 2 కోట్ల రూపాయలకు పెంచింది. తెలంగాణలో అనుమతులు లేని ఇళ్లు, స్థలాల క్రమబద్ధీకరణకు దరఖాస్తు గడువును మరో నెల రోజులు పొడిగిస్తూ తెలంగాణ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలో భవనాలు, స్థలాల క్రమబద్ధీకరణకు 2 నెలల క్రితం బీఆర్ఎస్, ఎల్ఆర్ఎస్ ప్రకటించిన కేసీఆర్ సర్కార్ ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తులు చేసుకునేందుకు మొదట ఇచ్చిన గడువు ఇవాళ ముగియనుండగా ఈ అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రులు, అధికారులతో సమీక్షించారు. ఈ భేటీలో క్రమబద్ధీకరణకు వస్తున్న దరఖాస్తులపై సమీక్ష జరగ్గా ఇళ్ల విషయంలో స్పందన బాగానే ఉన్నప్పటికీ స్థలాల విషయంలో ఆశించిన దరఖాస్తులు రాలేదనే అభిప్రాయానికి వచ్చారు. ఇది దృష్టిలో పెట్టుకుని దరఖాస్తు గడువును మరో నెల రోజులు పెంచాలని నిర్ణయించారు. ఈ మేరకు భేటీ ముగిసిన తర్వాత పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జనవరి నెలాఖరు వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్టు తెలిపింది. ఇసుక రీచుల్లో ప్రభుత్వ ఆదాయం తగ్గకుండా వేలం వేస్తామని ఈ అంశంపై ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం స్పష్టం చేసింది. ఇసుక వేలం ద్వారా గత 18 నెలల్లో 880 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని మంత్రివర్గ ఉపసంఘానికి నేతృత్వం వహిస్తున్న ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు వెల్లడించారు. ఇసుక రీచులను వేలం వేసి కేటాయించాలని మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయంపై ఇవాళ సమావేశమై చర్చించిన ఉపసంఘం ఎక్కడా అక్రమాలకు తావివ్వకుండా రీచులు వేలం వేస్తామని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న 378 రీచుల్లో ఈ ఆక్షన్ ద్వారా ఇసుక అమ్మకాలు చేస్తామని యనమల స్పష్టం చేశారు. ప్రస్తుతం 1.5 కోట్ల క్యూబిక్ మీటర్ల ఇసుకను గుర్తించామని, మరిన్ని రీచులను గుర్తించి వేలం ద్వారా విక్రయిస్తామని చెప్పారు. జనవరి 20 నుంచి జరగనున్న ప్రపంచ ఆర్థిక సదస్సుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరు కానున్నారు. దావోస్లో జరిగే ఈ సదస్సుకు హాజరు కానున్న చంద్రబాబు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి అవకాశాలపై
పలువురితో జరిగే సమావేశాల్లో వివరించనున్నారు. ఈ నెల 20 నుంచి 23 మధ్య చంద్రబాబు ఈ సదస్సుకు హాజరవుతారని తెలిపిన ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు ఎప్పుడు వెళ్లేది ఇంకా ఖరారు కాలేదని తెలిపాయి. చంద్రబాబు 3 రోజుల దావోస్లో ఉండి అంతర్జాతీయ స్థాయిలోని కార్పొరేట్ సంస్థలు, సీఈఓలు, ఇతర ప్రతినిధులతో సమావేశం కానున్నారని తెలుస్తోంది. కొత్త ఏడాదిలో అంతా మంచి జరగాలన్న ప్రజల ఆకాంక్షలకు నెరవేర్చే దిశలో నూతన సంవత్సరంలో పార్లమెంటు సజావుగా సాగేందుకు సహకరించాలని ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపక్షాలకు సూచించారు. ఢిల్లీ మెరట్ ఎక్స్ప్రెస్ హైవేకు శంకుస్థాపన చేసిన ప్రధాని కాంగ్రెస్ అనుసరిస్తున్న తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రజలు తిరస్కరించిన పార్టీ చట్టసభలను స్తంభింపచేయడం దేశ ప్రజలకు శ్రేయస్కరం కాదన్న ఆయన దేశాభివృద్ధి కోసం ఎన్డీఏ సర్కారు చేపడుతున్న కార్యక్రమాలను అడ్డుకోవాలన్న వైఖరి సరికాదని సూచించారు. మాజీ ప్రధాని వాజ్పేయి సూచించిన ప్రగతి బాటలోనే తాము పయనిస్తూ మౌలిక సదుపాయాలు మెరుగుపరుస్తున్నామని చెప్పారు. రోడ్లు, విద్యుత్, ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధి ద్వారా దేశంలోని అన్ని ప్రాంతాలకు ప్రగతి ఫలాలు అందించేందుకు కృషి చేస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఉత్తరప్రదేశ్లో 7,500 కోట్ల రూపాయలతో నిర్మించనున్న ఢిల్లీ మేరట్ 14 వరుసల ఎక్స్ప్రెస్ హైవేకు శంకుస్థాపన చేసిన ప్రధాని మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి చూపిన బాటలోనే మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేస్తున్నట్టు వివరించారు. जो गति वाजपेयी जी ने दी थी, उस गति को आगे बढ़ाना, देश को इंफ्रास्ट्रक्चर की नई ऊंचाइयों पर ले जाना, उस दिशा में एक बहुत बड़ा अभियान इस सरकार ने उठाया। एक तरफ एक्सप्रेस हाईवे के भारत के भिन्न भिन्न भागों में श्रृंखला बढ़े, जब एक शहर को 100 किलोमीटर की रेडियस में अन्य छोटे छोटे शहरों के साथ जोड़ा जाता है, तो सिर्फ रास्ते नहीं बनते, लेकिन वो 100 किलोमीटर की रेडियस में आने वाले हर छोटा मोटा गांव, हर छोटा मोटा शहर विकास की नई ऊंचाइयों को प्राप्त करता है. ఇదే సమయంలో పార్లమెంటు సమావేశాల్లో కాంగ్రెస్ వ్యవహరిస్తోన్న తీరుపై తీవ్ర విమర్శలు చేసిన ప్రధాని దేశాన్ని 50 ఏళ్లు పాలించిన ఆ పార్టీ పార్లమెంటు సమావేశాల విలువను తెలుసుకోకపోవడం దురదృష్టకరమన్నారు. కొత్త సంవత్సరంలో పార్లమెంటును సజావుగా సాగేలా చూస్తామని ప్రతిజ్ఞ చేయాలని కాంగ్రెస్ కు హితవు పలికారు. कि भारत की संसद जहां कानून बनते हैं, अब उस संसद को चलने नहीं दिया जाता. जिनको जनता ने ठुकरा दिया, उन्होंने अब संसद को बान में लिया हुआ है. मैं खास करके सभी राजनीतिक दलों से आग्रह करता हूं कि देश की जनता ने हमें संसद में चर्चा करने के लिए भेजा है, मिल बैठ करके निर्णय करने के लिए भेजा है. हमारी जिम्मेवारी है जनता ने हमें जिस काम के लिए भेजा है उसको प्राथमिकता देना, उसको पूरा करना. మరోవైపు ఉద్యోగుల ఎంపిక ప్రక్రియలో పారదర్శకతను తీసుకురావడంలో భాగంగా 3, 4వ తరగతి ఉద్యోగాల నియామక ప్రక్రియలో శుక్రవారం నుంచి ఇంటర్వ్యూ ప్రక్రియను రద్దు చేస్తున్నట్లు ప్రధాని గుర్తు చేశారు. భారత్ సహా పశ్చిమ దేశాలు నూతన సంవత్సరానికి స్వాగతం చెప్పేందుకు సిద్ధమవుతున్న వేళ తూర్పు దేశాలు కొత్త ఏడాదికి ఘనంగా ఆహ్వానించాయి. 2016కు స్వాగతం పలుకుతూ న్యూజిలాండ్, ఆక్లాండ్, ఆస్ట్రేలియా, సిడ్నీ సహా జపాన్, ఉత్తర కొరియాల్లో సంబరాలు అంబరాన్ని తాకాయి. ప్రజల పరస్పర శుభాకాంక్షలు కేరింతలతో వరెత్తాయి. ప్రపంచమంతా నూతన సంవత్సర కోలాహలం ప్రారంభమైంది. న్యూజిలాండ్లోని ఆక్లాండ్ మొట్టమొదట కొత్త సంవత్సరానికి కోటి కాంతులతో ఆహ్వానం పలికింది. ప్రఖ్యాత స్కై టవర్ పై బాణాసంచా వెలుగుల మధ్య అక్కడికి చేరుకున్న ప్రజలు పరస్పరం నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకుంటూ కేరింతలు కొట్టారు. ఆక్లాండ్ తర్వాత ఆస్ట్రేలియాలోని సిడ్నీ నూతన సంవత్సరానికి స్వాగతం పలికింది. ప్రపంచ ప్రఖ్యాత సిడ్నీ హార్బర్ వద్ద బాణాసంచా వెలుగు చిలుగుల మధ్య ప్రజలు 2016ను ఆహ్వానించారు. లక్షలాది మంది ఆ వెలుగుల్లో శుభాకాంక్షలు చెప్పుకున్నారు. జపాన్, దక్షిణ కొరియాల్లో దాదాపు ఒకే సమయంలో నూతన సంవత్సర స్వాగత వేడుకలు జరిగాయి. మరికాసేపట్లో కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలికేందుకు చైనీయులు సిద్ధమవుతున్నారు.
హర్బిన్లోని ఐస్ అండ్ స్నో వరల్డ్లో అద్భుతంగా రూపొందించిన మంచు శిల్పాల మధ్య నూతన సంవత్సర వేడుకలు జరుపుకునేందుకు వేల మంది తరలివచ్చారు. కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్న దేశ ప్రజలకు శుభాకాంక్షలు చెప్పిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆధునిక భారతంలో నాగరిక విలువలను మరింత పెంపొందించుకుని సహనం, శాంతిపూర్వక జీవితాలు గడపాలని పిలుపునిచ్చారు. కొత్త ఏడాదిలో సరికొత్త లక్ష్యాలతో జీవితాన్ని ప్రారంభించాలని ఆకాంక్షించిన రాష్ట్రపతి మనుషుల మధ్య బంధాలు బలపరుచుకుని శాంతి, ప్రేమల్ని ప్రపంచమంతా విస్తరించాలని ఆకాంక్షించారు. ప్రకృతి, మనిషి మధ్య సుహృద్భావ వాతావరణం ఏర్పడి దేశం సస్యశ్యామలంగా ఉండేందుకు ఒక సానుకూల దృక్పథంతో 2016లోకి అడుగుపెట్టాలని దేశ ప్రజలకు రాష్ట్రపతి పిలుపునిచ్చారు. వర్షాభావ పరిస్థితులతో తీవ్రంగా నష్టపోయిన తెలంగాణ రాష్ట్రానికి తక్షణమే కరువు సాయం అందించి రైతులను ఆదుకోవాలని ఢిల్లీలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిని కలిసి విజ్ఞప్తి చేసినట్లు తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఉప ముఖ్యమంత్రులు మహమూద్ అలీ, కడియంలతో కలిసి కేంద్ర మంత్రి రాధామోహన్ సింగ్ను కలిసిన మంత్రి తెలంగాణలో 13 లక్షల హెక్టార్ల పంట నష్టం జరిగినట్లు కేంద్రానికి నివేదించామని చెప్పారు. జనవరి 7న ఉద్యానవన విశ్వవిద్యాలయ శంకుస్థాపనకు కేంద్ర మంత్రిని ఆహ్వానించామన్న పోచారం వ్యవసాయ రంగంలో రాజకీయ ఐకాస అధ్యక్షుడు కోదండరాం సూచనలను గౌరవిస్తామన్నారు. తెలంగాణలో కరువు చాలా తీవ్రంగా ఉందని చెప్పేసి కూడా వారు అంగీకరించారు. వారు కరువు సాయం కూడా వెంటనే అందిస్తామని చెప్పి అంగీకరించారు. ఈ యొక్క శంకుస్థాపన కార్యక్రమానికి రాకంటే ముందే ఈ కేంద్రము కరువు సాయాన్ని ప్రకటించే వస్తాను, తప్పనిసరిగా మీకు సాయం చేస్తాను. గతంలో ఏ కేంద్ర ప్రభుత్వం కూడా ఇంత పెద్ద మొత్తంలో సాయం చేయని విధంగా మీకు సాయం చేస్తానని చెప్పేసి కూడా వారు స్వయంగా వారి యొక్క స్టేట్మెంట్ ఇచ్చారు. అయుత చండీ మహాయాగాన్ని విజయవంతంగా నిర్వహించిన ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఈ మేరకు కేసీఆర్కు లేఖ రాసిన ప్రధాని యాగం నిర్వహించడంపై సంతోషం వ్యక్తం చేశారు. అయుత చండీ మహాయాగం ద్వారా లోక కళ్యాణం, విశ్వశాంతి సందేశాలను చాటుతూ ఆధ్యాత్మిక వెల్లివిరిసేందుకు కేసీఆర్ దోహదం చేశారని ప్రధాని ఆ లేఖలో పేర్కొన్నారు. తెలంగాణలో కేబుల్ ప్రసారాల డిజిటలైజేషన్ గడువును 2 నెలలు పొడిగిస్తూ నిన్న ఉత్తర్వులు ఇచ్చిన హైకోర్టు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కూడా 2 నెలలు గడువు పొడిగించింది. సెటప్ బాక్సులు అమర్చుకోవడానికి గడువు విధించిన కేంద్రం వాటిని సరఫరా చేయడంలో మాత్రం విఫలమైందంటూ ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఓల సంఘం వేసిన పిటిషన్పై విచారణ జరిపిన 2 నెలల గడువు పొడిగించింది. ఎంఎస్ఓల ఆరోపణలపై వివరణ ఇవ్వాలని కేంద్రానికి తాకీదులిచ్చింది. తదుపరి విచారణ 4 వారాలకు వాయిదా వేసింది. ఈ వివాదంపై తమ వాదన కూడా వినాలని టెలికాం నియంత్రణ మండలి ట్రాయ్ అభ్యర్థనను అంగీకరించిన హైకోర్టు విచారణలో ఇంప్లీట్కోవచ్చని తెలిపింది. విశాఖలోని మధురవాడ సబ్ రిజిస్ట్రార్ ఆనంద్ కుమార్ ఆస్తులపై అవినీతి నిరోధక శాఖ అధికారులు వరుసగా 3వ రోజు దాడులు చేశారు. ఎంవీపీ కాలనీలోని ఆనంద్ కుమార్ ఉంటున్న విలాసవంతమైన భవంతిలో సోదాలు చేసిన అధికారులు ఇప్పటి వరకు 2 కోట్లకు పైగా అక్రమాస్తులు గుర్తించారు. 4 అంతస్తుల ఈ విలాసవంతమైన భవంతి విలువను డాక్యుమెంట్ విలువ ప్రకారం ₹1 కోటి చూపించారని తెలిపిన ఏసీబీ డీఎస్పీ భవంతిలో ఇటాలియన్ మార్బుల్, ఖరీదైన లిఫ్టులు, విలాసవంతమైన హోమ్ థియేటర్ వంటివి ఉన్నందున ఇంజనీరింగ్ విభాగం అధికారులతో ఖచ్చితమైన విలువను అంచనా వేయిస్తున్నామని వివరించారు. లైసెన్స్ కలిగిన పిస్టల్, 40 రౌండ్ల బుల్లెట్లు, 1 గొడ్డలి, 2 బాకులు గుర్తించిన అనీస్ అధికారులు బ్యాంకు లాకర్లను ఇంకా తెరవలేదని తెలిపారు. చాలా విలాసవంతమైన బిల్డింగ్ ఇది. ఎవ్రీ ఎంట్రీ దగ్గర నుంచి పైన వాటర్ ట్యాంక్ దాకా పోయేదాకా వరకు అవుటర్ స్పేస్లో అంతా గ్రానైట్, కాంపౌండ్ వాల్ కూడా గ్రానైట్. ఈ మనం ఉన్న ఈ కారిడార్ కూడా ఇటాలియన్ మార్బుల్తో ఉంది. లిఫ్ట్స్ ఇవన్నీ కూడాను ఎక్స్క్లూజివ్ లిఫ్ట్స్. ఇవి చాలా కాస్ట్లీవి. ఆర్థిక నేరాలు అదుపు చేసేందుకు చట్టాలను కఠినంగా అమలు చేస్తామని ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాముడు ప్రకటించారు. 2015 సంవత్సరానికి సంబంధించి ఏపీ నేర గణాంకాల్ని విజయవాడలో ప్రకటించిన ఆయన గతేడాదితో పోలిస్తే నేరాల సంఖ్య 4.23% తగ్గిందన్నారు. మహిళలపై అత్యాచారాలు, సైబర్ నేరాల సంఖ్య పెరిగిందన్న ఆయన ఈ నేరాల నియంత్రణకు పటిష్ట ప్రణాళికలు రూపొందించామన్నారు. తెలంగాణ నుంచి కలిసిన 7 మండలాల్లో మావోయిస్టు కదలికలున్నాయని చెప్పిన డీజీపీ మొత్తంగా 4 జిల్లాల్లో నక్సల్స్ ప్రభావం ఉందన్నారు. ఈ ఏడాదిలో 415 మంది నక్సలైట్లను అరెస్టు చేశామని, 13 ఎన్కౌంటర్లలో 2 మావోయిస్టులు చనిపోయారని వివరించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాల్మనీ వ్యవహారంలో 4వ నిందితుడైన ట్రాన్స్కో డీఈ సత్యానందం బెయిల్ పూచీకత్తులు సమర్పించేందుకు విజయవాడ కోర్టుకు వచ్చారు. హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేయగా కింది కోర్టులో పూచీకత్తు సమర్పించాలన్న ఆదేశాల మేరకు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టుకు హాజరై న్యాయవాదుల సమక్షంలో పూచీకత్తు సమర్పించారు. కేసు నమోదైన మాచవరం పోలీస్ ఠాణాలో రోజు సంతకం చేయాలని సత్యానందకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర రాష్ట్ర మంత్రుల సమక్షంలోనే హైదరాబాద్ ఉప్పల్లో తెలుగుదేశం తెరాస కార్యకర్తలు ఘర్షణకు దిగిన ఘటనలో తెలుగుదేశం తెలంగాణ ప్రధాన కార్యదర్శి రమణారెడ్డి గాయపడ్డారు. ఉప్పల్లో 160 కోట్ల రూపాయలతో నిర్మించనున్న మంచినీటి రిజర్వాయర్ శంకుస్థాపన కార్యక్రమానికి కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, తెలంగాణ మంత్రులు కేటీఆర్, నాయిని నరసింహారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు సహా మల్కాజ్గిరి ఎంపీ మల్లారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే ప్రభాకర్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మంత్రులు మాట్లాడుతుండగా తెరాస కార్యకర్తలు నినాదాలు చేశారు. తర్వాత ఎంపీ మల్లారెడ్డి మాట్లాడుతుండగా తెలుగుదేశం కార్యకర్తలు నినాదాలు చేసిన వేళ ఇరు పక్షాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. చివరకు పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాల వారిని అక్కడి నుంచి పంపించేశారు. నూతన సంవత్సర వేడుకల్ని లక్ష్యం చేసుకుని యువతకు మత్తు ఇంజెక్షన్లు విక్రయిస్తున్న 4 సభ్యుల ముఠాను హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాత బస్తీలోని తలాబ్కట్ట, ఫలక్నుమా ప్రాంతాలకు చెందిన ఈ ముఠా నుంచి 162 మత్తు ఇంజెక్షన్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు ఒక్కో ఇంజెక్షన్ 200 నుంచి 1000 రూపాయలకు విక్రయిస్తున్నట్లు తెలిపారు. ఇంజనీరింగ్, వైద్య విద్యార్థులే లక్ష్యంగా ముఠా పనిచేస్తున్నట్టు గుర్తించిన పోలీసులు వైద్యుడు ఇచ్చే ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్మడానికి వీలు లేని ఈ తరహా ఇంజెక్షన్లు వారికి ఎలా వస్తున్నాయనే కోణంలో దర్యాప్తు చేపట్టినట్టు చెప్పారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని తిరుమలకు వచ్చే భక్తులందరికీ స్వామివారి దర్శనం లభించే విధంగా ఏర్పాట్లు చేస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి సాంబశివరావు చెప్పారు. శుక్రవారం స్వామివారికి అభిషేకం నిర్వహిస్తున్నందున సర్వదర్శనం ఉదయం 7 గంటలకు ప్రారంభమవుతుందన్న ఆయన వైకుంఠ ఏకాదశి కోసం ఏర్పాటు చేసిన వస్తువులన్నీ భక్తులకు అందుబాటులో ఉంటాయన్నారు. ప్రత్యేక దర్శనాలు రద్దు చేసి సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు ప్రకటించారు. సర్వదర్శనం ఉదయం 7 గంటలకి మొదలవడానికి అవకాశం ఉంటుంది. ఆ రోజు మిగతా ప్రత్యేక దర్శనాలు ఏమీ లేకుండా వచ్చిన వారందరికీ కూడా ఆ రోజు దర్శనం అయ్యే విధంగా చర్యలు తీసుకుంటాం. అన్నప్రసాదం కానివ్వండి, క్యూ లైన్ మెయింటెనెన్స్, కంపార్ట్మెంట్ లో ఫెసిలిటీస్, తలనీలా సమర్పణ కానివ్వండి, ప్రసాదం దగ్గర అన్ని విభాగాలు కూడా అత్యంత ఎఫిషియెంట్ గా పనిచేసేసి వచ్చిన భక్తులందరికీ కూడా సరి అయిన దర్శనము, సేవలు అందించడానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి మనం చేస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ. ఆసియాలోనే పొడవైన వేలాడే వంతెనను చైనా గుయేజ్ రాష్ట్రంలో ప్రారంభించారు. కొండ మధ్య భూమికి 406 మీటర్ల ఎత్తులో నిర్మించిన ఈ వంతెన పొడవు 2171 మీటర్లు కాగా ఈ నిర్మాణం కోసం 75 భారీ ఉక్కు స్తంభాలను వినియోగించారు. గుయాంగ్ ఎక్స్ప్రెస్ వేలో భాగంగా నిర్మించిన వేలాడే ఈ వంతెన వేంగాన్ కౌంటీ నుంచి గుయాంగ్ మధ్య దూరాన్ని 122 కిలోమీటర్ల వరకు తగ్గిస్తుంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గుతున్న వేళ దేశీయంగా పెట్రోల్ ధరలు మరోసారి స్వల్పంగా తగ్గాయి. మేరకు లీటర్ పెట్రోల్పై 63 పైసలు, డీజిల్పై ₹1.06 తగ్గిస్తున్నట్టు ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ప్రకటించాయి. ఈ ధరలు అర్ధరాత్రి నుంచే అమల్లోకి వస్తాయని తెలిపాయి. కేంద్ర రాష్ట్ర పన్నులు కూడా కలుపుకుంటే లీటర్ పెట్రోల్ ధర 80 పైసలు, డీజిల్ ధర ₹30 వరకు తగ్గే అవకాశం ఉంది. స్థిరాస్తి, ఐటీ రంగ వాటాలు కొనేందుకు మదుపరులు మొగ్గు చూపిన వేళ దేశీయ స్టాక్ మార్కెట్లు 2015 ఏడాదిని లాభాలతో ముగించాయి. క్రితం సెషన్లో 119 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ ఇవాళ 157 పాయింట్లు లాభపడింది. ఈ ఉదయం 25,981 పాయింట్ల వద్ద మొదలైన సూచి ఆరంభంలో హెచ్చుతగ్గుల మధ్య సాగింది. ఒక దశలో 25,942 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయిన సెన్సెక్స్ తర్వాత లభించిన కొనుగోళ్ల మద్దతు మధ్య మళ్లీ 26,000 బెంచ్ మార్కును అధిగమించి 26,148 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. చివరకు 26,118 పాయింట్ల వద్ద స్థిరపడింది. 2015 ఏడాది చివరి రోజున లాభపడినప్పటికీ గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం సెన్సెక్స్ 1,382 పాయింట్లు క్షీణించినట్టు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ వర్గాలు తెలిపాయి. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచి నిఫ్టీ ఇవాళ 50 పాయింట్లు పెరిగి 7,946 వద్ద ముగిసింది. ముఖ్యాంశాలు మరోసారి. కొత్త సంవత్సరం వేళ తెలంగాణ సర్కార్ మరో కానుక. ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణకు కేసీఆర్ నిర్ణయం.
డిఎస్సి నోటిఫికేషన్ వెంటనే ఇవ్వాలని ఆదేశం. గ్రేటర్లో 1200 లోపు ఆస్తి పన్ను చెల్లింపుదారులకు ఊరట. 101 రూపాయలకు తగ్గించిన సర్కార్. క్రమబద్ధీకరణ గడువు జనవరి 31 వరకు పొడిగింపు. వారం రోజుల్లో తెలంగాణకు కరువు సాయం. కేంద్ర వ్యవసాయ మంత్రి హామీ ఇచ్చినట్టు వెల్లడించిన పోచారం. భారీగా ఉంటుందని విశ్వాసం. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఆదాయం తగ్గకుండా ఇసుక రీచుల వేలం. స్పష్టం చేసిన మంత్రివర్గ ఉపసంఘం. 1.5 కోట్ల క్యూబిక్ మీటర్ల ఇసుక గుర్తించినట్టు వెల్లడి. వాజ్పేయి బాటలోనే మౌలిక సదుపాయాల అభివృద్ధి. మెరట్ ఎక్స్ప్రెస్ వే శంకుస్థాపన తర్వాత ప్రధాని వ్యాఖ్య. పార్లమెంటులో కాంగ్రెస్ వైఖరిపై తీవ్ర విమర్శలు. ఆరంభమైన కొత్త ఏడాది వేడుకలు. 2016కు స్వాగతం పలికిన న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, జపాన్. ఈటీవీ న్యూస్ సమాప్తం.